పయావులు కేశవ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఈరోజు ఆ విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. కొన్నే విజువల్స్ ఉంటాయి కళ్ళ ముందు మేము చూస్తున్నప్పుడు అది కడుపు రగిలిపోయేలాగా అనిపించింది. సో డెఫినెట్గా ఇవాళ ఇదొక చెప్పాను కదా, నేను చాలా సంఘటనలు చూసాం, సభలో చాలా వేడివేడిగా జరిగినటువంటి చూసాం. కానీ ఇంత దుర్మార్గంగా వెంకటేశ్వర స్వామిని, హిందూ సమాజాన్ని రెచ్చగొట్టే రకంగా ప్రవర్తన చేయడం అనేటువంటిది ఊహకు అందనటువంటి విషయం. ఏమాత్రం జ్ఞానం వాళ్ళకి ప్రివేల్ అయినా ఐ థింక్ ఈ సమాజానికి క్షమాపణ చెప్తారని నేను అనుకుంటున్నాను. మీరు చైర్మన్ గారిని అడగాలి, మీరు వారిని అడగాలి. ఇప్పుడు వారు ఎందుకు అనంటే మీరు వారిని అడగండి. యూ హ్యావ్ ది ఆపర్చునిటీ, డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్. ఎవరెవరి వర్షన్లు ఏంటి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంటే ఒక చైర్మన్గా పదవిలో ఉన్నప్పుడు మనం చెప్పాల్సింది ఇప్పుడు అల్టిమేట్లీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకే కాబట్టి చెప్పాం. విల్ వెయిట్ ఫర్ ది రియాక్షన్. ఏపీ శాసన మండలిలో పొలిటికల్ వార్ కొనసాగుతుంది. సభలో వెంకటేశ్వర స్వామి ఫోటోలను వాడటం, ఆ తర్వాత వాటిని పక్కన పడేసి వెళ్లిపోవడంపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మండలి చైర్మన్ మహేష్ రాజాను కలిసి ఫిర్యాదు చేశారు. అసలు సభలోకి ఫోటోలను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. అదే సమయంలో మహాప్రచారం చేసిన వైసీపీ నేతలు బహిరంగంగా క్షమాపణలు చెప్పి లెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీలను తన ఛాంబర్ కు పిలిపించుకున్నారు మండలి చైర్మన్. ఏపీ శాసన మండలిలో వైకాపా ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలను అసెంబ్లీకి తీసుకురావడం ఏంటని అంటూ కూడా ఇటు పయావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హెడ్సెట్ ని సైతం కూడా బెంచ్ కి పాడేసిన విజువల్స్ ని కూడా మనం ఇప్పటివరకు స్క్రీన్ మీద చూసాం. ఇక దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అంతా కూడా సీరియస్ గా ఉంది. వెంకటేశ్వర స్వామిని ఫొటోస్ ని అసలు అసెంబ్లీకి తీసుకురావడం ఏంటి, తీసుకొచ్చి బూట్లు చెప్పులతోనే పక్కన పడేసి వెళ్ళిపోవడం అంటూ కూడా వారంతా కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి శాసన మండలిలో అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చేయడానికి వినియోగించిన కల్తీ నెయ్యి గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ బలి కళ్యాణ చక్రవర్తి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. నౌ క్వశ్చన్ నంబర్ 14318 డాక్టర్ నిమ్మల రామానాయుడు, వాటర్ రిసోర్స్ మినిస్టర్. తిరస్కరించిన తర్వాత మళ్ళీ అలౌ చేయమని అనడం అనేది మంచిది కాదు. సార్, before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman sir, the Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? The house is exempt for 10 minutes. తయారు చేయడానికి వినియోగించిన కల్తీ నెయ్యి గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ బలి కళ్యాణ చక్రవర్తి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. వెంకటేశ్వర స్వామి పటాలని
చెప్పులతో బూట్లతో ధరించినటువంటి వ్యక్తులు శాసనమండలి సభ్యులుగా లోపలికి తీసుకురావడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరు కూడా దైవాన్ని విశ్వసించేవాళ్ళు, దైవాన్ని పూజించేవాళ్ళు, హిందూ మతాన్ని గౌరవించేవాళ్ళు ఇటువంటి కార్యక్రమాలను ఎవరు సహించరు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీయే అక్కడికి వచ్చి ఇవాళ వెంకటేశ్వర స్వామి పటాలతోటి లోపలికి చెప్పులు బూట్లు వేసుకొని వచ్చి ఆ పటాలను తీసుకొచ్చి నిర్లక్ష్యంగా వాటిని వ్యవహరించడం, వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళే ముందు దాన్ని విసిరేసి వెళ్ళడం, ఇవన్నీ కూడా క్షమించరానటువంటి విషయాలు. మీరు రాజకీయంగా ఏం మాట్లాడినా మాట్లాడచ్చు, రాజకీయంగా ఏమైనా చెప్పచ్చు, అంతే తప్ప ఒక దైవాన్ని ఒక మతాన్ని భక్తితో పూజించేటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి దేశంలో ఇటువంటి క్షమార్హం కాదు. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు జరిగిన ప్రక్రియకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే క్షమాపణ చెప్పి తీరాలి. ఆయనే ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలా, హిందువులకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం. అంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇలాంటి చర్యను చైర్మన్ ప్రోత్సహించారని ఒక కామెంట్ కూడా ఉంటుంటారు ఆయన అడ్డుకోకుండా. ఇది చైర్మన్ గారు వారు శాసన మండలిలో జరిగే సందర్భంలో ఆ జరిగినటువంటి విషయాల మీద తర్వాత ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనేది ఇది చైర్మన్ గారి జ్యూరిడిక్షన్లో ఉంటుంది, వారు చెప్పాల్సిన అవసరం. సార్, ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుడు ఆ చర్యగానే చూస్తామని చెప్తున్నారు. శాసనసభ పక్ష నేతగా ఆయన ఉన్నారు కాబట్టి ఆ పార్టీ తరఫున ఆయన చెప్తేనే ఇక్కడ సభ్యులు సభలో ఈ విధంగా ప్రవర్తించారు, హిందూ సమాజాన్ని హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించారంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అసెంబ్లీ వద్ద ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామి ఫోటోలు ప్లకార్డులు పట్టుకొని పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు. దీనికి సంబంధించి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు వైకాపా ఎమ్మెల్సీలు. చెప్పులు బూట్లు వేసుకొని దేవుడి ఫోటోని పట్టుకొని ఆ తర్వాత దాన్ని అక్కడే విసిరేసి వెళ్ళిపోవడంపై ఇప్పటికే కూటమి నేతలు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం హిందువుల మనోభావాల్ని కూడా దెబ్బతీశారంటూ కూడా కూటమి నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పే తీరాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. వినియోగించిన కల్తీ నెయ్యి గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ బలి కళ్యాణ చక్రవర్తి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. నౌ క్వశ్చన్ నంబర్ 14318, డాక్టర్ నిమ్మల రామానాయుడు, వాటర్ రిసోర్స్ మినిస్టర్. No. Bro. తిరస్కరించిన తర్వాత మళ్ళీ అలౌ చేయమని అనడం అనేది మంచిది కాదు. Sir, before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారు.